కాంగ్రెస్ పరిస్థితి కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ పాదయాత్ర పక్కన పెడితే ముఖ్యంగా నాకు అంటే ఈ 2-3 రోజులు జరిగిన పరిణామాలను బట్టి బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్ అనేటివి ఒకటి కనిపిస్తున్నాయి. అంటే ప్రభుత్వంపై ఎక్కువ దాడి చేస్తున్నాడు కాబట్టి కేటీఆర్ నా ఇంటికి వచ్చాడు, బీఆర్ఎస్లో విలీనం అన్నాడంటూ సీఎం రమేష్ సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేస్తా అంటూ ప్రకటించడం, దానికి కౌంటర్గా నిన్ననో మొన్ననో క్రిషాంక్ ఒక ట్వీట్ చేశాడు. బీఆర్ఎస్ నేత గట్టిగా మాట్లాడుతున్న ఒక యువ నాయకుడు అంటే ఇండైరెక్ట్గా బల్మూరి వెంకట్ని ఉద్దేశించి ఎమ్మెల్సీని ఆయన ప్రగతి భవన్ రాలేదా, మా పార్టీలో చేరుతానని మా వెంట పడలేదా అంటూ ఇండైరెక్ట్గా ఆయన మీద ట్వీట్ చేశారు. అంటే ఇట్లా ఒక పార్టీని టార్గెట్ చేస్తూ గట్టిగా మాట్లాడిన వ్యక్తులను థ్రెట్ చేయడానికి ఇలాంటి బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్ అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? కరెక్ట్ రైట్ కన్నా ఇలాంటి రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. మేము అందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో మీకు తెలుసు, కళ్యాణ్ నాకు తెలుసు, మనం చెప్తే బాగుండదు పేర్లు బయట పెడితే. నేను ఈ మాట చెప్తున్నప్పుడు రాజకీయాలు తెలిసిన రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మీడియా ఉన్న వాళ్ళు తెలుసు. తెలంగాణ రాజశేఖర రెడ్డి గనక మరణించి ఉండకపోతే బీఆర్ఎస్ లో ఎంతమంది నాయకులు రాజశేఖర రెడ్డి గురించి చేరేవాళ్ళు మీకు తెలియదా, నాకు తెలియదా? వెళ్లి రాజశేఖర రెడ్డితో టచ్ లోకి వెళ్ళాం. తెలంగాణ వీర పోరాట యోధులు కూడా మీరు చెప్పేది కరెక్ట్. అంటే నేను అడుగుతున్న పాయింట్ ఏంటంటే, నువ్వు గట్టిగా మాట్లాడితే నీ లూప్ హోల్స్ బయట పెడతాం, నీ సీసీ ఫుటేజ్ బయట పెడతాం, మమ్మల్ని టార్గెట్ చేస్తే, ఇలాంటి బ్లాక్ మెయిల్ థింగ్స్ గురించి అంటున్నాను. ఈ రెండు అలానే ఉన్నాయి ఇన్సిడెంట్లు. ఇప్పుడు కేటీఆర్ సీఎం రమేష్ పై రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశాడు కాబట్టే ఆయన బయటకు వచ్చాడు, ఇట్లా కలిశాడు, చెప్పాడు, సీసీ ఫుటేజ్. ఇన్ని రోజులు ఏం చేశాడు ఆయన? ఒక పాయింట్. ఇప్పుడు క్రిషాంక్ బల్మూరి వెంకట్ చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై కీలక నేతల్ని విమర్శిస్తూ రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. దాంతో క్రిషాంక్ ఒక ట్వీట్ చేయడం, నువ్వు అప్పుడు రాలేదా, మమ్మల్ని కలవలేదా అంటే, నేను అనేది ఏంటంటే, ఇన్ కెమెరాలో మనం పర్సనల్గా మీరు నేను చాలా విషయాలు మాట్లాడుకుంటుంటాం. వాటిని మీ మీద నాకు కోపం వచ్చినప్పుడు, లేకుంటే నా మీద మీకు కోపం వచ్చినప్పుడు వాటిని బయట పెట్టడం ఎంతవరకు నైతికం అంటారు? నేను అనేది అది. అంటే నైతికము అనైతికం అనే దాన్ని మనం ఖచ్చితంగా చెప్పలేము. మీకు గుర్తునే ఉంటుంది, గుండూరావు ఇంటికి ఒకసారి అరుణ్ శౌరి వెళ్ళాడు. ప్రముఖ జర్నలిస్ట్ అరుణ్ శౌరి కర్ణాటక ముఖ్యమంత్రి గుండూరావు ఇంటికి ఇద్దరు కలిసి భోజనం చేశారు. భోజనం చేశాక అది ఇది మాట్లాడుతూ మా మేడం సప్పేస్తోంది, తలకాయ తినేస్తుందని ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా అరుణ్ శౌరి ముందర తన బాధంతా వెలగక్కున్నాడు. వెలగొక్కుని శౌరిజీ ఆఫ్ ద రికార్డ్, యూ షుడ్ నాట్ రిపోర్ట్ ఇట్ ఈజ్ ఆఫ్ ద రికార్డ్ అన్నాడు. మీరైనా నేనైనా సాధారణంగా ఆఫ్ ద రికార్డ్ అని ఒక పొలిటీషియన్ మనకు చెప్పితే ఆయన పేరు బయటపడకుండా మనం చెప్తాం, బయటకు దాన్ని ఉపయోగించుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ జర్నలిజంలో సోర్సెస్ ను. సో ఎందుకంటే మనం ఆ సోర్స్ ను ప్రొటెక్ట్ చేస్తే రేపొద్దున మనకు మరికొంత సమాచారం కూడా వస్తుంది. కానీ అరుణ్ శౌరి వెళ్లి ఏకంగా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో రాసి పడేశాడు. అది గుండూరావు ఇందిరాగాంధీ బతుకున్నంత కాలం గుండూరావు నమ్మలే, గుండూరావును బతుకున్నంత కాలం అరుణ్ శౌరి నమ్మలే. అరుణ్ శౌరి ఇప్పటికి జర్నలిజంలోకి వెళ్ళి అదృశ్యమైపోయాడు, మీరు గమనిస్తే. ఎందుకంటే ఆయన కూడా నమ్ముతలేడు ఇప్పుడు. సో అందువల్ల ఇన్ కెమెరా జరిగే వాటిని బయట పెడితే రాజకీయ నాయకులకు వాళ్ళ విశ్వసనీయత ఉండదు, జర్నలిస్టులకైనా రాజకీయ నాయకులకైనా. సో మనతో కూడా చాలా మంది చాలా నాయకులు చాలా విషయాలు చెప్తూ ఉంటారు. అందుకే పాలిటిక్స్ మనం పత్రికల్లో చూసి వార్తలు చూసి తోటి జర్నలిస్టుల వార్తలు చూసి విశ్లేషించాం కదా. చాలా విషయాలు మనకున్న కాంటాక్ట్, జర్నలిజంలో ఉన్న కాంటాక్ట్స్, నాలాంటి వాడికి పాలిటిక్స్ లో కూడా కాంటాక్ట్లు ఉన్నాయి, 8 ఎమ్మెల్సీ కూడా ఉన్నాయి. సో దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటాం, కొంతమంది నాయకులు ఉపయోగించుకోరు. అందువల్ల అయితే మీరు అన్నట్టు బ్లాక్ మెయిల్ అన్న కన్నా సహజంగానే ఏదో రూపంలో తన ప్రత్యర్థుల్ని డీలెజిటిమైజ్ చేయాలి. తన ప్రత్యర్థుల్ని డీలెజిటిమైజ్ చేయాలంటే వాళ్ళు ఆఫ్ ద కెమెరా మాట్లాడుకున్నది అసలు మాట్లాడుకోంది కూడా మాట్లాడుకున్నట్లుగా చెప్పేటువంటి ప్రయత్నం. తర్వాత కొన్ని నరేటివ్లు బిల్డ్ చేయడం. ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే నరేటివ్ ను కాంగ్రెస్ బిల్డ్ చేయదలుచుకుంది. బీజేపీ బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారన్న నరేటివ్ బీజేపీ కూడా, కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా చెప్పదలుచుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ వీక్, అంటే మీకు పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటింగ్ వచ్చినా ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో బీఆర్ఎస్ ఉంది. ఇప్పటికి ఇంట్రెస్టింగ్ ఏదంటే 17% ఓటింగ్ పడిపోయినా బీజేపీ వాళ్ళ అధ్యక్షుని ఎన్నుకోలేక వాళ్ళ ఇబ్బందుల్లో వాళ్ళు ఉండడం వల్ల దూకుడుగా బీఆర్ఎస్ ఉంది. అందువల్ల ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్ లో బీఆర్ఎస్ ని ఎలిమినేట్ చేయడానికి
బీజేపీ చెప్పదలుచుకున్నారు, బీఆర్ఎస్ ఏమున్నది మా దాంట్లోనే విలీనం అవుతుంది అన్నారు కదా, అదో పార్టీ అని. మీరు ఇప్పటికీ కాంగ్రెస్ నాయకులు చెప్తారు చూడు, కేసీఆర్ బీఆర్ఎస్ విలీనం చేసడానికి ఇందిరాగాంధీ మన సోనియా గాంధీ దగ్గరకు వచ్చారు. కాకపోతే సోనియా గాంధీ కాకపోతే